వాసుపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడట్లేదు. ఒక సామాన్యమైన సగటు ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఒక మత్స్యకారుడిగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంకా 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆ రాశిపోలమాంబ అమ్మవారి సాక్షిగా, ఆ ఎర్నమ్మ అమ్మవారి సాక్షిగా కన్నెర చేస్తా ఉన్నారు అమ్మవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలకి నెరవేర్చలేని హామీలేమో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకుండా అన్నీ చేసేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మేమేమైనా అంటే చేయలేదు అంటే మా నాలుగు మందమంట. డైవర్స్ పాలిటిక్స్. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమిటంటే మా మీద కేసులు, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు, ఎక్కడికి వచ్చినా సరే నిర్బంధించడం. ఈరోజు ఇక్కడ కూడా తెల్లవారే పోలీసులు వీడియోలు మహిళలు జడుస్తూ ఉన్నారు. ఏమో మా పథకాలు ఏమైనా ఇచ్చేవైనా కట్టేస్తారేమో అని చెప్పి, కేసులు పెడతారేమో అని చెప్పి భయపడతా ఉన్నారు. నేను ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాను, మీపై కేసు అంటే నా మీద కేసు. 24 గంటల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్థికంగా లీగల్గా అడ్వకేట్స్ని అందరినీ కూడా మీ వెనకాతలు నేను పెడతా. మిమ్మల్ని పైకి రప్పించే బాధ్యత నాది. మీ మీద మచ్చబడేకంటే చూసుకుంటా. ఏగ వాళ్ళనా సరే ఊరుకునేది లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలు పడుతున్న బాధలు చూసి ప్రజలకు అందించవలసిన సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అందలేదో ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిపించాలి. ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఎంత నష్టపోయారు, రానున్న 3 సంవత్సరాల్లో ఎంత నష్టపోతారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆదేశించడమైంది. ఆ కార్యక్రమాన్ని సౌత్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 32వ వార్డులో మా కార్యవర్గం అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మేము అనుకున్న దాని మీద ఎక్కువ స్పందన వచ్చి ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు ఆశ్చర్యపోయారు. ఇంత మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే వాళ్ళే మాకు ఇంత నష్టపోయామని చెప్పడానికి వచ్చారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ఎమ్మెల్యే గారు బాధపడి, అయితే ఇలాంటి కార్యక్రమాలు జరిపించకుండా ప్రజలకి ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఈ కార్యక్రమాలు ఆపించడానికి ఎన్నో పన్నాగాలు పన్నింది.